నమస్తే. కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వసంత్ నగర్ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు సాయిబాబు చౌదరి. సీనియర్ నాయకులు అనుకోవచ్చు ఆయన. మనతో పాటు సాయిబాబు గారు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. రవి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేశారు. పార్టీలు ఏవైనప్పటికీ సాయిబాబు చౌదరి గారు సుమారు 30 ఏళ్ళుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకువెళ్తూ ఉన్నారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యాలయాన్ని ప్రారంభించారు. సాయిబాబు చౌదరికి అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించి తను కోరుకున్నట్టుగా ఏ పదవులైతే తన మనసులో ఉన్నాయో నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఆ పదవులన్నీ కూడా తనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలు ఏదైనా అందరూ తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టిన వాళ్ళమే. ఈ రోజున ఇక్కడ తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీలు మారాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారు, పూర్వం తెలుగుదేశం వ్యక్తి. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడినని వెరీ క్లియర్గా చెప్పిన ముఖ్యమంత్రి ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానం చెందుతుందని కనపడుతోంది. బంగారు తెలంగాణ అనేది దిశగా తెలంగాణ ముందుకు జరుగుతోంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను నా పేరు రవి మందలపు, ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ అండ్ జోన్ 2 ఇన్ఛార్జ్, విచ్ ఇస్ గోదావరి జిల్లాలకి ఇన్ఛార్జ్ నేను తెలుగుదేశం పార్టీ. బట్ తను పిలిచినప్పుడు కొంచెం తటపటాయించాను, ఎందుకంటే పార్టీ కాదు అని. కానీ నేను సాయిబాబు గురించి వచ్చాను. సాయిబాబుకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇది చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు సాయిబాబు చౌదరి గారు ఉన్నారు. సుమారు 25 ఏళ్ల ప్రస్థానం మీది. ఆల్మోస్ట్ నాకు తెలియబట్టి కూడా మీరు 10 సంవత్సరాలు అవుతూ ఉంది. సరే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏపీహెచ్పి గడ్డ మీద కార్పొరేటర్గా గెలవాలన్న తపనతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. ఎందుకు అనిపించింది కార్యాలయం ప్రారంభించాలని? అందరికీ నమస్కారం. ముందుగా మా అన్నగారు రవికుమార్ గారికి, మా జగదీష్ అన్న గారికి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినందుకు. పార్టీలు వేరైనా వ్యక్తులుగా మేమంతా అన్నదమ్ములు. విషయం చెప్పాలంటే ఎవరికైనా రాజకీయ భిక్ష పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున దేశంలోనే ఎక్కడ కూడా అలమటిస్తున్న రోజుల్లో, రాజకీయం ఏమి తెలవని రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం మరి పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లోనే సీఎం అయ్యి కూడు గూడు గుడ్డ ప్రధాన అంశంగా తీసుకుని మరి ఒక వరవడిని తీసుకొచ్చి అట్టడుగు నుండా సామాన్యుడికి కూడా రాజకీయాన్ని తెలియజేసిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన అంశతో ఆయన ఆశయాల కోసం పనిచేయడానికి 1975లో పుడితే అన్న ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు 6-7 వయసులోనే జెండా పట్టుకుని తిరిగిన ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా ఆయనతో అభిమానం మమేకమై చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నాం. సరే, మారుతున్న పరిస్థితులు, తెలంగాణ ఆంధ్ర విడిపోవటం, మరి పరిస్థితుల ప్రభావం వల్ల మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా పోవటం, మరి చేసేదేమీ లేక తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీలో మేము మమేకమై పనిచేయటం. సరే, ఏం చేసినా కూడా ప్రజాసేవ చేద్దామనేదే ఒక ముఖ్య ఉద్దేశం. మరి ప్రజాసేవ చేయాలి అంటే నేనుగా చేయటమే కాదు, ప్రభుత్వ అధికారుల ద్వారాగా ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు చెందాల్సిన వాటాలను కానీ హక్కులను కానీ ఇవ్వాలి అంటే నాకు ఒక రాజదండం కావాలి అని ఒక ఆశయంతో మరి నేను ప్రయత్నం చేయటం. 2016లో చంద్రబాబు నాయుడు గారు నాకు కార్పొరేటర్ సీట్ కన్ఫర్మ్ చేయటం, మరి ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మరి ఫైనాన్షియల్ ప్రాధాన్యతగా తీసుకుని లాస్ట్ మూమెంట్లో బీఫామ్ ఇవ్వకుండా పోవటం. తర్వాత మరి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాను. తెలుగుదేశం పార్టీని ఓడిపోవటానికి ఇష్టపడని నా జీన్స్ ఉంది కాబట్టి మరి నామినేషన్ వేసుకున్నాను. మరి పార్టీ ఓడిపోకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మళ్ళీ నామినేషన్ వేశాను.
విత్డ్రా చేసుకుని నామినేషన్ తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం చేసినా కూడా ఆ కార్పొరేటరు మమ్మల్ని దూరం పెట్టడం, తన భావజాలంతో మమ్మల్ని హీనంగా చూడటంతో మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజున తుమ్మల నాగేశ్వరరావు గారు, బండి రమేష్ గారు ద్వారాగా టీఆర్ఎస్ పార్టీలో చేరటం, మరి అక్కడ కూడా 10 ఏళ్ల పాటు పని చేయటం. పని అయితే చేస్తున్నాను, పబ్లిక్కి అండగా ఉంటున్నాను, పబ్లిక్ అయితే నేను పిలవంగానే వస్తున్నారు, జనం అంతా నాతో ఉన్నారు, కానీ జనం ఆశించే సీటు ఏ రోజున నాకు దక్కట్లా. అది బాధాకరంగా ఉంది. గొప్ప వ్యక్తి, మరి ఈ రోజున సడన్లీ ఆయన ఇన్నాళ్ళు చేసిన తర్వాత నీకు రాబోయే రోజుల్లో సీట్ ఇవ్వలేము సాయిబాబు అని చెప్తే ఆ మహానుభావుడు మా అన్న మాధవరం కృష్ణారావు గారికి నమస్కరించేసి, సరే నా పయనమైతే ఆగదు, శ్రీశ్రీ గారు అన్నారు పదండి ముందుకు తోచుకు, పదండి పైకి అని. నా ఓపుకున్నంతవరకు తోచుకుని వెళ్తూనే ఉంటాను. నా లక్ష్యం ఒకటే, నేను ప్రజా జీవితంలో ఒక్కసారైనా సరే ప్రజలచే ఎన్నుకోబడి ప్రజాసేవ చేయాలనేదే నా లక్ష్యం. దానికోసం పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం చేస్తూనే ఉన్నా. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. బండి రమేష్ గారు మరి ఆయన గొప్పగా, ఆయనకు పదవులు లేకపోయినా కూడా మరి గొప్పగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మా అన్న బండి రమేష్ గారు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనతో ముందుకు నడుస్తూ రేపు రాబోయే రోజుల్లో సీట్ ఎవరికి ఇచ్చినా కూడా నేను కలిసి పనిచేస్తాను. కాకపోతే ఒకటే విన్నపం, పనిచేసే వ్యక్తికి, ప్రజల్లో ఉండే వ్యక్తికి డబ్బు అనేది సంకల్పంగా, డబ్బు అనేది పరిధిగా పెట్టుకోకుండా కాకుండా పనిచేసి అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో, మా అన్న జట్టి కుసుమకుమార్ గారి ఆశీస్సులతో ముందుకు పోతామని, రాబోయే రోజుల్లో బండి రమేష్ గారిని ఈ కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పాదయాత్రలో చాలా సమస్యలు గుర్తించారు. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన అభివృద్ధి ఏంటో చేసి చూపించానని ఆయన చెప్తున్న మాటలు అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు గుర్తించామని చెప్పి బండి రమేష్ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అవకాశం దొరికితే కార్పొరేటర్గా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? అభివృద్ధి అంటే ఒక రోజుది కాదు, చేసేసానంటానికి కాదు. ఆ రోజు తానిషాలు పరిపాలించిన హైదరాబాద్ను చూసాం. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన వరవడితో ఈ హైదరాబాద్ను చూసాం. అంచెలంచెలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసిన వరవడిని చూసాం. ఇది ఏంటంటే అనునిత్యం జరిగే ప్రక్రియ, కానీ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు అనునిత్యం జరిగే ప్రక్రియ కాబట్టి ఈ నిరంతర ప్రక్రియని మనం ఎదురుకు తీసుకుపోవాలంటే ప్రజలకు వారధిగా, ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకి వారధిగా ఉండి పనిచేయటమే కార్పొరేటరు. కాబట్టి ఆ స్థాయిలో ఉండి ఈ రోజున కూడా పాదయాత్ర ద్వారాగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినిపోయింది. అదేవిధంగా డ్రైనేజీలో మురుగునీటి వ్యవస్థ దాంట్లో కలిసిపోయి మురుగునీరు మరి తాగునీటిలో కలిసిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానీ మరి చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ నిధులు మంజూరు చేసి తీసుకొస్తుంది. అన్ని విధాలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. స్థాయి కార్మికులను పని చేయకుండా చేసే వ్యవస్థ ఏదో నడుస్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. పారిశుద్ధ్య వ్యవస్థ కానీ, వీధి లైట్లు కానీ, మరి నీటిని వదే విధానం కానీ, ఇట్లాంటి వ్యవస్థల్ని మరి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం వల్ల మరి ప్రతిపక్ష వాళ్ళు మరి ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఏక నిర్ణయంతో మరి రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కూడా పని కూడా చేస్తున్నారు, ప్రజలకు అందకుండా చేస్తున్నారని చెప్పి నా సూచనకు వచ్చింది. కాబట్టి ఈ రోజున మా అన్న బండి రమేష్ గారితో పాదయాత్ర నిర్వహించి ఆ పాదయాత్రలో ఈ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న. గతంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినాయి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త్యాగానికి మారుపేరుగా మారిపోయారు మీరు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు బాగాలేదని చెప్పి పార్టీలో టికెట్లు నిరాకరించిన పరిస్థితులు. ఇప్పుడు ఆర్థికంగా ఎంతో కొంత సాయిబాబు చౌదరి బలంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దానికి తోడు ప్రజాసేవ. ఈసారి ఖచ్చితంగా అవకాశం రాబోతూ ఉందా? బలమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే. అంటే డబ్బులుంటే రోడ్ల మీద ఎవడన్నా పోసుకుంటాడా? ప్రజాసేవ చేయటం అంటే ఆ రోజు నేను నా విధి నిర్వహణలో నా జీతభత్యం కోల్పోయినట్లే. అదేవిధంగా నా ఎంబడి 10 మంది తిరిగే వాళ్ళకి మరి నా వాహనాలు కానీ, నాతో ఉండే వ్యక్తులు కానీ వ్యవస్థనంతా కోల్పోయినట్టే కదా. అంటే నా జీవితంలో గత 40 సంవత్సరాలుగా ఏదో విధంగా ప్రజాసేవలో అనునిత్యం తిరుగుతూ ఉన్నా. దీంట్లో నా ఫ్యామిలీకి ఇచ్చిన టైము ఘోరంతే. ఈ రోజున నా ఫ్యామిలీకి ఇద్దామన్నా కూడా కొండంత టైము ప్రజాసేవలో వదిలేశాను, నాయకుల చుట్టూ తిరగటం వదిలేశాను. నా భార్యకు కూడా ఘోరంత టైమే ఇచ్చా. ఇలా వాస్తవంగా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాను. మరి రాజకీయ పరంగా పెద్దలందరి అండదండలు ఉన్నాయి. ఇవాళ అవకాశం
రావచ్చు, వచ్చినా కూడా నా భార్యకి అవకాశం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఏ నాయకుడైనా సరే ఫస్ట్ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చుకుని ప్రజాసేవ చేయాలా. ఆ కొండంతైనా నేను ప్రజల్లో ఉన్నాను కాబట్టి అది ప్రజలు గుర్తిస్తారు, అధిష్టానం కూడా గుర్తించి రాబోయే రోజుల్లో నాకు అవకాశం ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీకు మంచి జరగాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. సాయిబాబు గారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పట్ల మీరు మరింత కొట్లాడాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఖచ్చితంగా తనని తాను నిరూపించుకోవడానికి ఈసారి సిద్ధంగా ఉన్నానని చెప్పి సాయిబాబు చౌదరి చెప్తున్నారు. బండి రమేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఈరోజు వసంత్ నగర్ డివిజన్లో అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఖచ్చితంగా తన పయనం ప్రజలతోనే అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తున్నారు సాయిబాబు గారు. వీడియో జర్నలిస్ట్ హరితో గోపికృష్ణ, న్యూస్ 16, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి.